ఇక్కడ ఒక నూతన క్రియ చేసినటువంటి ఒక భక్తుడు ఉన్నాడు, గొల్లపల్లి నతానేల్ గారు. ఆయన గొప్ప రచయిత. యేసుక్రీస్తు గురించి, తన ప్రేమను గురించి, ఆయన జనన మరణ పునరుద్ధాన ఆరోహణ దినాలను గూర్చి, ఆయన చేసిన సేవను గూర్చి ఒక చక్కని కీర్తన, ఆయన 149వ కీర్తన రాశాడు. కీర్తన రాయడం గల కారణం ఏమిటంటే, ఈ లోకానికి, ఈ సమాజానికి, యేసుక్రీస్తు నమ్మిన భక్తులకు నేను ఆయన జననం నుండి మరణం వరకు, మరణం నుండి ఆరోహణం వరకు, వెళ్ళే వరకు కూడా ఒక కీర్తన రాయాలని ఒక చక్కని కీర్తన రాసి, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నంతెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబును, పరలోక జీవంబు మనకబును. ఒక నూతనమైనటువంటి క్రియ అతడు చేశాడు. ఎందుకని? దేవుని ప్రేమ తనలో ఉంది కాబట్టి, దేవుని ప్రేమ తనలో ఉంది కాబట్టి ఒక నూతన క్రియ చేశాడు. ఆ నూతన క్రియ ద్వారా అనేక మంది, ఆ పాట ద్వారా, ఆ కీర్తన ద్వారా అనేక మంది ఆత్మీయ స్థితిలో, ఆధ్యాత్మిక స్థితిలో బలపడడానికి ఒక గొప్ప గేయాన్ని ఆయన రచించాడు.